కిరణ్ అబ్బవరం గారు ఈ పొజిషన్లోకి వెళ్ళిపోయారు ఈ దెబ్బతోటి. చూసినంతసేపు కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. నేనే లిటరలీ 3 times ఏడ్చాను సినిమా. ఒక న్యాచురల్ స్టార్కి తగ్గట్టు ఇప్పుడు మన ఒరిజినల్ స్టార్ ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చాడని చెప్పుకోవాలి. ఎలా ఉంది చెన్నై లవ్ స్టోరీ? రాయి లాంటి నా మనసును కూడా కరిగించేశారండి. బొట్ట 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 కన్నీళ్ళు కార్పించారు. అసలు ఇంటర్వెల్కి అయితే నాకే మైండ్ పోయింది. చెన్నై లవ్ స్టోరీ నిజంగా ఫ్లాప్ అయ్యిద్దిలే, అట్ట ఫ్లాపు ఏదో తొక్కలో స్టోరీ తీశారనుకున్నా కానీ నాలాంటి బండరాయ మనుషులను కూడా ఒంగోబెట్టి సినిమా ఇటు చేశారు. సో ఎస్కేఎన్ గారికి, మారుతి గారికి రాజాసాబ్ సినిమాతో పోగొట్టుకున్న డబ్బులన్నీ కూడా చెన్నై లవ్ స్టోరీతో వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తాయి. సో మంచి మంచి బ్లాక్ బస్టర్ పడిపోయింది. కే ర్యాంప్ తర్వాత కిరణ్ అబ్బవరానికి ఈ సినిమాతో ఖచ్చితంగా ఒరిజినల్ స్టార్ ఇవ్వాల్సిందే. సినిమా చూడకముందు ఈ ఒరిజినల్ స్టార్, గోల్డెన్ మెగాస్టార్, ఈ బొకడాలో బిరుదులన్నీ కూడా ఎత్తనే ఉంటారో పెట్టుకుంటానే ఉంటారో సొల్లు అనుకున్నా. సినిమా చూసిన తర్వాత నిజంగా ఒరిజినల్ స్టార్కి యాప్ట్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా కిరణ్ అబ్బవరంకి ఇవ్వాల్సిందే. సరే, మరి నేషనల్ అవార్డు కానీ గద్దర్ అవార్డు కానీ వస్తుంది? నేషనల్ అవార్డు అంటే హీరోయిన్కి ఇవ్వాలి. హీరోయిన్కి మన సాయి పల్లవ్ రేంజ్లో యాక్టింగ్ చేసింది గౌరీప్రియ. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే అమ్మాయికి పడిపోయింది. సో సినిమాకి అవార్డులు వస్తాయా అంటే అది రికమెండ్ చేసుకుంటూ వస్తాయి గవర్నమెంట్తో. దానికి సంబంధం లేదు. అంటే ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోవచ్చా? ఇది పాన్ ఇండియా కాదుగా, మన లోకలే కదా. నెక్స్ట్ సినిమా నుంచి పాన్ ఇండియా రిలీజ్ చేసుకుంటే పాన్ ఇండియా సార్ ఎవరైనా అవుతారు. కానీ కథలో దమ్ము ఉండాలా. ఈ చెన్నైలో స్టోరీ దమ్ము ఉంది. సో ఇది మీరు డబ్బింగ్ చేసుకుని పాన్ ఇండియా రిలీజ్ చేసుకున్నా సరే ఈ సినిమా ఆడుద్ది. పెద్ద హీరోల లిస్ట్లో ఏర్పడింది. నెక్స్ట్ సినిమా నుంచి ఏదైనా ఒక మంచి కమర్షియల్ సినిమా పడితే మాస్ యాక్షన్ మనోడు టైర్ 1 హీరో అవుతాడు కిరణ్ అబ్బవరం. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి బ్రో? కిరణ్ అబ్బవరం గారి యాక్టింగే సినిమాకి హైలైట్. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ ఈ యాక్టర్ ఎంత బాగా చేయగలరని ఎవరు అనుకున్నారో లేదో నాకు తెలియదు. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒరిజినల్ స్టార్ అంటున్నారు ఈ మధ్య, మరి ఒరిజినల్గా ఉందా లేదా యాక్టింగ్? కంప్లీట్లీ ఒరిజినల్ యాక్టింగ్. ఎవరైతే అన్నారో ఒరిజినల్ స్టార్ అని ఆ టైటిల్కి 200% జస్టిఫికేషన్ ఇచ్చారు. సినిమాకి రిలీజ్ ముందే కల్ట్ క్లాసిక్ అని వేసుకున్నారు కదా పోస్టర్. ఆ రేంజ్ ఆ మాట వేయకపోతే తప్పు, వేస్తే తప్పు కాదు. వేసి కరెక్ట్ పని చేశారు. చాలా 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 బాగుంది సినిమా. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. 100% గౌరీ గారే ఆ రోల్కి సెట్ అవుతారు అనిపించింది. ఎందుకు ఇంత బాగా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారో సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది. 3 hours అసలు ఏం లాగ్ అనిపించలేదు. 3 hours అయిపోయిందని కూడా అనిపించలేదు. 200% ఒరిజినల్ స్టార్ అన్నారు కదా, 200% అదే నిజం. ఒరిజినల్కి మించి ఇంకేదైనా పదం ఉంటే అది కూడా వాడాలి. అట్లా అనిపించింది యాక్టింగ్. కొత్తగా ఉంది. మణి శర్మ గారు ఈ సినిమాకి ఇచ్చారంటే కొంచెం అసలు మనం ఇంకా వినాలి మ్యూజిక్. ఎందుకంటే మణి శర్మ గారి కెరీర్లో ఐ థింక్ ఇలాంటి ప్రాజెక్ట్ ఎప్పుడు చేయలేదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఫంటాస్టిక్ మ్యూజిక్. డబ్బులు వస్తాయంటారు? ఆల్రెడీ వచ్చేసాయి. సినిమా అయిపోయింది, సెకండ్ హాఫ్ ఎలా తీసారని అంటారు. కొన్ని అనిపిస్తుంది, నాకు అలాగే అనిపించింది. బట్ ఎండ్ వరకు చూసాక ఫుల్లీ కన్విన్స్డ్. నేను మాట్లాడేటప్పుడు అందరికి తెలిసిపోతుంది ఎందుకు అలా అంటున్నాను. ఎండ్ వరకు చూసాక కంప్లీట్లీ సాటిస్ఫైడ్. చెన్నై లవ్ స్టోరీ చూసి నేనైతే వస్తున్నాను ఇప్పుడే. ఒక మంచి లవ్ స్టోరీని మనం చూసి సాటిస్ఫై అయ్యి ఇంటికి వెళ్తామనే ఫీలింగ్లో నేనైతే వస్తున్నాను బయటకి. ఫస్ట్ మార్క్స్ నేను ఎక్కడిస్తాను అంటే శ్రీగౌరీప్రియ గారికి. అసలు టోటల్ డామినెన్స్ ఆవిడ. వన్ ఉమెన్ షో యూజువల్లీ వన్ మ్యాన్ షో అంటాం కదా, బట్ వన్ ఉమెన్ షో. ఈ సినిమాలో మాత్రం ఆవిడ ఏడిస్తే ఏడుస్తాము, నవ్వితే నవ్వుతాము, ఆవిడ కోపం వస్తే మనకు కోపం వస్తుంది. ఆవిడ క్యారెక్టర్లో టోటల్లీ ఇన్వాల్వ్ అయిపోతాం. మరో సమంత కాదన్నా, ఇంకో శ్రీగౌరీప్రియ, కొత్త శ్రీగౌరీప్రియ అని చెప్తా నేను. మేబీ మన తెలుగు సాయి పల్లవి గారు అని చెప్పుకోవచ్చు ఆవిడ యాక్టింగ్ చూస్తే మాత్రం. ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక నంది అవార్డు మాత్రం ఆవిడ అకౌంట్లో పడాల్సిందే. నేషనల్ అవార్డు వచ్చినా తప్పు లేదనే చెప్తాను నేనైతే మాత్రం. బట్ నంది అవార్డు మాత్రం పడాల్సిందే అన్నా. అభవరం అన్నకు కూడా వస్తుంది అన్న, మంచి అవార్డే వస్తుంది. ఎందుకంటే సినిమా బాగుంది, ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. మనం కా సినిమా నుంచి కూడా చూస్తున్నాము, ఒక కొత్త కిరణ్ అన్న కనిపిస్తున్నాడు మనకి. అదే కిరణ్ అన్న, అదే డెడికేషన్, అదే యాక్టింగ్ ఈ సినిమాలో కూడా కనిపించింది. న్యాచురల్ స్టార్, ఒరిజినల్ స్టార్, మీరు ఏ స్టార్ పెట్టుకుంటే ఆ స్టార్ అయిపోతాడన్న. ఫ్యాన్స్కి నచ్చిన స్టార్ మాత్రం ఖచ్చితంగా అవుతాడు, అయిపోయాడు కూడా.
నేనైతే మాత్రం సినిమాకు ఒక 2.5 రేటింగ్ ఇస్తాను. అండ్ మన మెలడీ బ్రహ్మ ఎందుకు మెలడీ బ్రహ్మ అని కూడా ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాలో. ఆయన లేకపోతే సినిమా లేదు బేసిక్గా. ఇంకెవరైనా కొడతారా అంటే నేనైతే ఊహించుకోలేను. సో ఫుల్ మార్క్స్ మళ్ళీ అక్కడ. నాకు ఎక్కడైనా డిసప్పాయింటింగ్ అనిపించింది అంటే మాత్రం క్లైమాక్స్ అండ్ డైలాగ్ రైటింగ్. క్లైమాక్స్ కొంచెం కొత్తగా ఉంటుందేమో అనుకున్నా. సినిమా స్టార్టింగ్ నుంచి మనకు కొత్తగా చూపిస్తారు, ఒక మంచి లవ్ స్టోరీని తీసుకెళ్తున్నప్పుడు క్లైమాక్స్ ఏమైనా కొత్తగా ఉంటుంది అనుకున్నా, బట్ రొటీన్ అయిపోయింది. స్టోరీ కదా 3 గంటలు కూర్చోబెట్టగలిగాడు. నేనైతే కూర్చోగలిగానన్నా, జనాలను కూడా కూర్చోబెట్టగలిగాడని అనుకుంటున్నాను. కానీ ఒక 20 నిమిషాలు తగ్గిస్తే మాత్రం ఇంకా హ్యాపీగా కూర్చోగలుగుతారు జనాలు. కిరణ్ అబ్బవరం గారు మాత్రం ఒక ఒరిజినల్ స్టార్ అని అయిపోతారని చెప్పుకోవాలి. ఒక న్యాచురల్ స్టార్కి తగ్గట్టు ఇప్పుడు మన ఒరిజినల్ స్టార్ ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చాడని చెప్పుకోవాలి. అన్న పవర్ స్టార్తో కంపారిజన్లు లేవన్నా. మీరు ఏమేమో అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి. పవర్ స్టార్తో మాత్రం ఛాన్సే లేదు. బట్ కిరణ్ అన్న ఆయన యూనిక్నెస్తో ఆయన మాత్రం ఎదుగుతారు, పైకి వస్తారు. మనం ఆ సినిమా నుంచి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాడు కేరామ్ తర్వాత కూడా. ప్యూర్ లవ్ స్టోరీ బ్రో, మన హార్ట్ టచ్ చేస్తుంది మూవీని. ఫస్ట్ హాఫ్ వరకు ఒకటి అయితే క్లైమాక్స్ ఇంకా పీక్స్లో ఉంటుంది సినిమా. మన చూస్తున్నంతసేపు కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. నేనే లిటరలీ 3 times ఏడ్చాను సినిమా. హీరోయిన్ యాక్టింగ్ అయితే బ్రో, అసలు హీరోయిన్ని మనం థియేటర్లో చూస్తే ఆ హీరో చెప్తాడు యాక్చువల్లీ హీరోయిన్ గురించి, మీరు నా దేవత ఇక్కడ చూస్తానండి, నేను ఈ సినిమా నుంచి హీరోయిన్ని అక్కడ చూస్తా బ్రో. అంతలా చేసింది యాక్టింగ్. కొంచెం సాయిపల్లి కాదు బ్రో, గౌరీప్రియ. ఓకే బ్రో, అట్లా అనుకోవచ్చు. ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసింది, తక్కువ సినిమాలు కదా ఆమె చేసినవి. డెఫినెట్లీ ఆమెకు మాత్రం మంచి ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను బ్రో. ఖచ్చితంగా వస్తుంది బ్రో ఈ సినిమా నుంచి. నేషనల్ అవార్డు ఏ అవార్డు ఉంటే అవార్డు ఇచ్చేయచ్చు బ్రో. కొంచెం లవ్ స్టోరీ సీన్స్ ఉంటాయి బ్రో, ప్యూర్ లవ్. ఒక నార్మల్గా ఒక మనిషి గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా లవ్ చేస్తే ఎలా లవ్ చేస్తారు అనేది క్లియర్గానే చూపించారు. ఎక్స్పెక్టేషన్ చేసి లవ్ చేస్తే ఎలా ఉంటుంది, నార్మల్గా ఎక్స్పెక్టేషన్ లేకుండా లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గానే చూపించారు. రోలింగ్ చేసే వాళ్ళకి ఆన్సర్ చెప్పాడు, లవ్ స్టోరీ సూట్ కాదు అది అన్నారు కదా కిరణ్ అబ్బవరం అన్న. ఆయన ఎన్ని నెగిటివ్ రోల్స్ వచ్చినా అంత డేరింగ్ మన నిన్న సినిమాకి వచ్చి చూసారంటే ఆయన నమ్మకం ఏందన్న. సినిమా మీద అంత నమ్మకం ఉంటే ఆయన వస్తాడు ఇంత ట్రోలింగ్లో కూడా. ఇప్పుడు కూడా 90% బాగానే యాక్సెప్ట్ చేస్తున్నారు. మిగిలిన 10% ఏమో నెగిటివ్ చెప్తున్నారేమో తెలియదు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది బ్రో. సినిమా మణి శర్మ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీని అన్న చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉందన్న? యా, చెన్నై లవ్ స్టోరీ మూవీ చాలా బాగుందన్న. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం గారి కంటే అందులో యాక్ట్ చేసిన హీరోయిన్ది వెరీ బ్లాక్ బస్టర్. చెప్పాలంటే ఏం చెప్తాం కిరణ్ అబ్బవరం గురించి, బ్యాక్ టు బ్యాక్ హిట్లే, ఇంకా అంతకుమించి మనం ఏం చెప్పలేం. హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఒక సీతారామం, ఒక బేబీ, అలాగే ఇది అనుకోవచ్చా? యాక్చువల్లీ నేను సీతారామం మూవీ చూసినప్పుడు ఇలాంటి లవ్ స్టోరీ మరి ఏం రాదనుకున్నా. బట్ మళ్ళొక్కసారి ఇంకొక లవ్ స్టోరీ తోటి కిరణ్ అబ్బవరం మళ్ళీ పిండేశాడు. యాక్చువల్లీ ఇంకా బాగా ఏడిపించేసేసాడు. సూపర్ మూవీ అన్న. యాక్చువల్లీ చెప్పాలంటే సెకండ్ టైం వెళ్ళాలని ఉంది. యాక్చువల్లీ కిరణ్ అబ్బవరం గారు కూడా వచ్చింటే చాలా బాగుండేది, ఎంజాయ్ చేసేవాళ్ళం థియేటర్లో. లవ్ స్టోరీ కదా, మరి హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడా సాడ్ ఎండింగ్? సాడ్ అండ్ హ్యాపీ ఎండింగ్స్ రెండు కల్పించాడన్న. ఎందుకంటే ఎవరిగా మనం తెలుగులో చెప్పాలంటే ఒక సోల్ తోటి, ఐ మీన్ లైక్ ఒక ఆత్మతోటి కథ తీయటం అంటే అది ఇట్స్ వెరీ టఫ్ అని చెప్పొచ్చు. బట్ కాకపోతే తను తీసిన సినిమాలో ఎండింగ్ పాయింట్ చాలా బాగా నచ్చిందన్న. ఎండింగ్ పాయింట్ కూడా ఎంత బాగా నచ్చిందంటే, సీతారామం మూవీ కంటే బేసిక్గా మనం బాగా ఏమంటారంటే మనసుకు హత్తుకుపోయే సినిమా అనమాట. మనం చెప్పాలంటే ఇంకా కిరణ్ అబ్బవరం గారు పెయిన్ ఇచ్చింది, 100% పెయిన్ ఇచ్చింది. కిరణ్ అబ్బవరం గారు ఈ పొజిషన్లోకి వెళ్ళిపోయారు, ఈ దెబ్బతోటి ఈ టాప్లోకి వెళ్ళిపోయారు. ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కేసిపోయాడు. యాక్చువల్లీ చెప్పాలంటే సీతారామం కంటే కూడా చాలా బాగుంది సినిమా. అంటే చాలా రేర్ సినిమా అనమాట. అంటే బేసిక్గా మనం అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ, అంటే ఒక స్టోరీని మనం చాలాసార్లు చూసిన స్టోరీ మళ్ళీ మళ్ళీ వస్తుంది. కానీ ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ కాదు. బేసిక్గా చెప్పాలంటే మనం ప్రతి మినిట్ ప్రతి సెకండ్ మనం ఇంకేం జరుగుతుంది అనుకునే సినిమానే. వెరీ సూపర్ మూవీ అయినా సూపర్ చాలా బాగుంది. 5.5 హైలైట్స్ హీరో హీరోయిన్ యాక్టింగ్, లవ్, ఎమోషనల్ డ్రామా. జనరల్గా లవ్ స్టోరీలు అంటే క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ ఉంటుంది కదా, ఎలా ఉంది బ్రో? హ్యాపీ ఎండింగా సాడ్ ఎండింగ్? సాడ్ ఎండింగ్ విత్ హ్యాపీనెస్. పిండేసాడా ఎమోషన్? పిండారు. బాగుంది, సూపర్ హిట్ అంటారా? హిట్, డెఫినెట్గా హిట్. కిరణ్ అబ్బవరం గారికి హిట్ డెఫినెట్గా.
ఎలా ఉంది అంటే చెన్నై లవ్ స్టోరీ అని అన్నారు కదా, మరి తెలుగు ఫ్లేవర్ కనెక్ట్ అవుతుందా? చెన్నై లవ్ స్టోరీ అనేది జస్ట్ లైక్ అక్కడ జరిగింది అనేటట్టు పెట్టడానికి తప్ప కానీ చెన్నై ఇక్కడ తమిళ్ తెలుగు అట్లా ఏం లేదన్నట్టు. ఓవరాల్ జస్ట్ ఆ సీన్స్కి అక్కడ అబ్బాయి అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళటం, ఇక్కడేమో తెలుగు అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆపర్చునిటీస్ దొరకలేదని చెప్పేసి డైరెక్ట్గా ఆయన ట్రై చేస్తూ ఉంటాడు, దానికోసం వెళ్ళటం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే తప్ప కానీ తెలుగు తమిళ అట్లా ఏం లేదన్నట్టు. బాగుంది, చాలా బాగుంది. బాగుంది, బేబీ కంటే బాగానే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. నాకు నచ్చింది బేబీ కంటే.